అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. బాబా బ్లెస్సింగ్స్ తోటి ఈరోజు కార్యనిర్వహణ అవకాశం దొరికింది. ముందుగా గాయత్రి గారు నమో మేర బాబా తోటి బాబాను ఆహ్వానించవలసి కోరుతున్నాం అండి. జై బాబా అండి గాయత్రి గారు. जय बाबा आंदे अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహేరు బాబా జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపు అవ్యయ మోక్షం బనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। और मेहर बाबा की जय। जय बाबा अंडी थैंक यू अंडी थैंक జై यू। బాబా అండి గాయత్రి గారు. బాబాని ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకేతంలో సిహెచ్ నాగలక్ష్మి గారు సంకేతం చేయాలి. అన్న రంగప్రసాద్ గారు మ్యూట్ చేసుకోండి సార్. మీరు జై బాబా రంగప్రసాద్ గారు మ్యూట్ చేసుకోండి. జై బాబా జై బాబా జై బాబా. మీరు మ్యూట్ చేయండి. సెకండ్ సాంగ్ మీది. జై బాబా. అలాగే అలాగే నాగలక్ష్మి గారు మీరు సంకేతం చేయండి అమ్మా. जय बाबा अवतार मेहर बाबा की जय। ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబాకి జై. ఒక్క నిమిషం నేను ఇప్పుడే వచ్చి అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ నర్చించి క్షణమైన సేవించే కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడే వాడేటి పువ్వైన కానైతిని బాబా దయగని పాలించరావా బాబా దయగని పాలించరావా మెహేరు నర్చించి క్షణమైన సేవించే కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన నడి అయిన పారాడే పాడేటి పువ్వైన కానైతిని బాబా
దయగని పాలించరావా బాబా దయగని పాలించరావా ఏ పూలతో నిన్ను పూజించగలను పూలన్నీ నీ నవ్వులైతే ఏ- ఏ పూలతో నిన్ను పూజించగలను పూలన్నీ నీ నవ్వులైతే అండము పిండము బ్రహ్మాండమే నీవు అండము పిండము బ్రహ్మాండమే నీవు కైమోడ్చి నిలిచేను కావరావా కైమోడ్చి నిలిచేను కావరావా మేహేరు నర్చించి క్షణమైన సేవించే కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడే వాడేటి పువ్వైన కానైతిని దయగని పాలించరావా బాబా దయగని పాలించరావా ఇలలో నీ పాద సన్నిధి చాలును ఏ సిరులు కోరను నేను ఇలలో నీ పాద సన్నిధి చాలును ఏ సిరులు కోరను నేను కరవు తీరంగా దర్శన భాగ్యము కరవు తీరంగా దర్శన భాగ్యము కల్పించి కరుణించి కావరావా కల్పించి కరుణించి కావరావా మేహేరు నర్చించి క్షణమైన సేవించే కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడే వాడేటి పువ్వైన కానైతిని బాబా దయగని పాలించరావా బాబా దయగని పాలించరావా మేరా బాచేరి నీ దివ్య స్మృతి చూసి తరించిపోతాము బాబా మేరా బాచేరి నీ దివ్య స్మృతి చూసి తరించిపోతాము బాబా నీ ప్రేమ హృదిలోన మాకింత చోటిచ్చి నీ ప్రేమ హృదిలోన మాకింత చోటిచ్చి మమ్మేలుకోవయ్య మేరు బాబా మమ్మేలుకోవయ్య మెహరు బాబా మెహేరు నర్చించి క్షణమైన సేవించే కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడే వాడేటి పువ్వైన కానైతిని దయగని పాలించరావా బాబా దయగని పాలించరావా దయగని పాలించరావా అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి థ్యాంక్ యూ బాబా అందరికి జై బాబా జై బాబు అండి నాగలక్ష్మి గారు చక్కగా సంగీతం చేశారు. ఇప్పుడు మన రంగప్రసాద్ గారు అన్నగారు మీరు సంగీతం చేయండి. జై బాబు అన్నగారు. जय बाबा जय बाबा सर जय बाबा अवतार मेहर बाबा की जय बाबा मेहराबादे भू कैलासम मेहरुनि स्मरणे मोक्षवकाशम मेहरवतारम मोहन रूपम
శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. మెహరాబాదే భూ కైలాసం, మెహరుని స్మరణే మోక్షవకాశం. మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. ముడుపులు లేవు, మృక్కులు లేవు, జపతప నియమము లేదు, ఏ సాధనతో పని లేదు. హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా. బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం, మెహరుని స్మరణే మోక్షవకాశం. మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి, బాబాజాను సమాధికి సాగి, ఘనమగుని చరితమునాలించి ఆనందము పొంగ పాడుదాం. బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం, మెహరుని స్మరణే మోక్షవకాశం. మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి, మా మనసున నిన్నే నింపి, సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందదమయ్యా. బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం, మెహరుని స్మరణే మోక్షవకాశం. శరణము కోరే జీవికి ధన్యం, శరణము కోరే జీవికి ధన్యం. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలచి, దిగువను మెహరాబాద్ చేరి, ప్రియమండలి వెలిగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుతాం. బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం, మెహరుని స్మరణే మోక్షవకాశం. మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అపరావు గారు జై బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అవతార్ మెహర్ బాబా జై కి బాబా జై. అనగారు జై బాబా అండి. జై ఇప్పుడు బాబా. మనకి ఈ గ్రూప్ లో నలుగురు రాలేదండి. నెక్స్ట్ అర్షిని గారు ఉన్నారండి. హర్షిత హర్షిత గారు ఉన్నారమ్మా. హర్షిత గారు, అన్నపూర్ణ గారు, ప్రభావతి గారు. మేడం మీరు పాడండి అమ్మా, మీరు పాడండి ప్రభావతి గారు. అన్నగారు ప్రభావతి మేడం ఒక పాట పాడాలమ్మా సంకీర్తన. జై బాబా. ప్రభావతి గారు ఉన్నారమ్మా. రంగప్రసాద్ గారు. జై బాబా. ప్రభావతి ప్రభావతి గారు సంగీతం ఏమనండి. జై బాబా, జై బాబా. జై అవతార్ బాబా. మెహర్ బాబాకి జై. నెక్స్ట్ జై బాబా టర్న్ అండి, తీసుకుంటాం. జై బాబా అండి, జై బాబా. ఎవ- వినిపిస్తుందా? ఎవరండి? ప్రభావతి గారు జై ఆ బాబా. వినపడుతుంది, పాడండి అమ్మా, వినపడుతుంది. జై బాబా. గాయత్రి గారు మీరు కొంచెం ఒక్క నిమిషం అమ్మా. మీరు పాడిన ఓకే. వాళ్ళు మ్యూట్ చేసుకోండి. నాగలక్ష్మి గారు, రంగప్రసాద్ గారు మ్యూట్ చేసుకోండి.
ప్రభావతమ్మ గారు పాడండి అమ్మా. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय बाबा। మెహరుని ప్రేమింతును నా ప్రేమ జ్యోతిని ఆ ప్రేమ మూర్తిని పావన గాత్రుని పరమ పవిత్రుని మెహరుని ప్రేమింతును చందమామలాగా చల్లగా ఉంటాడు అందాల మోముతో అందరిని పిలిచాడు చందమామలాగా చల్లగా ఉంటాడు అందాల మోముతో అందరిని పిలిచాడు అందరి కొరకతడు అవతరించాడు అందరి కొరకతడు అవతరించాడు అందాయి కొందరికే ఆలింగనాలు మెహరుని ప్రేమింతును నా ప్రేమ జ్యోతిని ఆ ప్రేమ మూర్తిని పావన గాత్రుని పరమ పవిత్రుని మెహరుని ప్రేమింతును జీవిత రథమునకు సారథి అతడు జీవన సమరములో మాయను దాటించి జీవిత రథమునకు సారథి అతడు జీవన సమరములో మాయను దాటించి జీవునిలో దేవుని చూపించగలడు జీవునిలో దేవుని చూపించగలడు జీవిత మర్మమును బోధించగలడు జీవిత మర్మమును బోధించగలడు మెహరుని ప్రేమింతును నా ప్రేమ జ్యోతిని ఆ ప్రేమ మూర్తిని పావన గాత్రుని పరమ పవిత్రుని మెహరుని ప్రేమింతును కనుల చూడలేదని కలతింకవలదయ్య కలనైన కనిపించు కరుణించు వాడయ్య కనుల చూడలేదని కలతింకవలదయ్య కలనైన కనిపించి కరుణించు వాడయ్య తన సృష్టినొక పరి తిలకింపవచ్చాడు తన సృష్టినొక పరి తిలకింపవచ్చాడు కమ్మని పిలుపుతో మేల్కొల్పి మరలాడు కమ్మని పిలుపుతో మేల్కొల్పి మరలాడు నెహరుని ప్రేమింతును నా ప్రేమ జ్యోతిని ఆ ప్రేమ మూర్తిని పావన గాత్రుని పరమ పవిత్రుని మెహరుని ప్రేమింతును జై బాబా అండి అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి అప్పారావు గారు జై బాబా జై బాబా. చాలా చక్కగా పాడారండి మీరు. చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు అనిత గారు, అనిత జై బాబా. మీ తర్వాత శారదా ప్రసాద్ గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి అనిత గారు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరి సాధురిత విదూరా నీ చరణములే శరణం మెహరి సాధురిత విదూరా అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరి సాధురిత విదూరా నీ చరణములే శరణం మెహరి సాధురిత విదూరా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరి సాధురిత విదూరా ఉన్నది నీవని ఇరుగని మేము జగమే నిజమని భ్రమించేము ఉన్నది నీవని ఇరుగని
భ్రమలో మము మననీక జాగృతిని కలిగించావు. భ్రమలో మము మననీక జాగృతినే కలిగించావు. అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు. అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప. నీ చరణములే శరణం మిహిరి సాదురిత విదూరా. తరుణోపాయము ప్రేమొకటేనని ప్రేమే నీవై అరుదించావు. తరుణోపాయము ప్రేమొకటేనని ప్రేమే నీవై అరుదించావు. ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికునిగా నన్ను మలచావు. ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికునిగా నన్ను మలచావు. నిన్ను ప్రేమించే ప్రేమ మనసులలో రగిలించావు. నిన్ను ప్రేమించే ప్రేమ మనసులలో రగిలించావు. జై బాబా జై బాబా జై బాబా మిహిర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప. నీ చరణములే శరణం మిహిరి సాదురిత విదూరా. నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు. నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు. మిహిరంటే నీ చాలు తను వెళ్ళ పులకించేలా. మిహిరంటే నీ చాలు తను వెళ్ళ పులకించేలా. మధురనుభవములను సగి మురిపించావయ్యా చాలా. మధురనుభవములను సగి మురిపించావయ్యా చాలా. జై బాబా జై బాబా జై బాబా మిహిర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప. నీ చరణములే శరణం మిహిరి సాదురిత విదూరా. నీ చరణములే శరణం మిహిరి సాదురిత విదూరా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. थैंक यू. జై జై బాబా బాబు అండి. జై బాబు చాలా అపరాధ చక్కటి సంకేతం చేశారండి. అంతర్యామి నీవే అనే పాట అసలు మీరు ఎత్తుకోవడమే స్టార్టింగ్ నుంచి బాగుంది. పాట ఎండింగ్ దాకా చాలా చక్కగా పాడారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మన శారద ప్రసాద్ గారు సంకేతం చేస్తారు. జై తర్వాత బాబా అండి సిద్ధేశ్వర్ అపరాధ రెడ్డి జై గారు. బాబా. జై బాబా. హర్షిత థ్యాంక్ యూ. ఇందాకలా హర్షిత చరణ్ వచ్చింది కదా. హరిశ్రద వచ్చారు, ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు. జై బాబా. సరే అమ్మా, హరిశ్రద నువ్వు పాడమ్మా, తర్వాత శారద ప్రసాద్ గారు పాడతారు. హరిశ్రద పాడమ్మా. జై బాబా अवतार मेहर बाबा की जय. పాడమ్మా. उस्ताद धन्यवाद, 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 उस्ताद धन्यवाद. ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर. ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर.
Ahurmas Dhanyavad, Ahurmas Dhanyavad, Ahurmas Dhanyavad, Ahurmas Dhanyavad. Zartos Dhanyavad, Zartos Dhanyavad, Zartos Dhanyavad, Zartos Dhanyavad. O Meher, Dhanyavad Meher, Dhanyavad Meher, Dhanyavad Meher. ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर. रामा धन्यवाद, रामा धन्यवाद, रामा धन्यवाद, रामा धन्यवाद. कृष्णा धन्यवाद, कृष्णा धन्यवाद, कृष्णा धन्यवाद, कृष्णा धन्यवाद. ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर. ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर. जीसस धन्यवाद, जीसस धन्यवाद, जीसस धन्यवाद, जीसस धन्यवाद. बुद्धा धन्यवाद, बुद्धा धन्यवाद, बुद्धा धन्यवाद, बुद्धा धन्यवाद. ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर. ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर. मोहम्मद धन्यवाद, मोहम्मद धन्यवाद, मोहम्मद धन्यवाद, मोहम्मद धन्यवाद. अल्लाह धन्यवाद, अल्लाह धन्यवाद, अल्लाह अल्लाह धन्यवाद. ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर. ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर. बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद. बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद, बाबा धन्यवाद. ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर. ओ मेहेर धन्यवाद मेहेर, धन्यवाद मेहेर, धन्यवाद मेहेर. अवतार मेहर बाबा की जय. जय बाबा జై బాబా అండి, thank you. జై బాబా అండి. నిజంగా మీకు ధన్యవాదాలు, అంత బాగా పాడారు. ధన్యవాదాలు మేయర్ అని చక్కగా పాడారు. ఇప్పుడు మనకి శారద ప్రసాద్ గారు సంకీర్తన చేస్తారు. తర్వాత బుక్ రీడింగ్ వాణి గారు రెడీగా ఉన్నారు. శారద గారు సంకీర్తన చేయండి. जय बाबा ने जय बाबा अंदर की जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. इस युग के है दाता, अवतार मेहर बाबा. इस युग के है दाता, अवतार मेहर बाबा. मेहर की मेहर से हम सब की बिगड़ी बनी. मेहर की मेहर से हम सब की बिगड़ी बने. करने को आए कृपा, अवतार मेहर बाबा. करने को आए कृपा, अवतार मेहर बाबा. इस युग के है दाता,
अवतार मेहर बाबा मुस्कान बड़ी न्यारी सूरत प्यारी प्यारी मुस्कान बड़ी न्यारी सूरत प्यारी प्यारी सबका मन मोहते हैं अवतार मेहर बाबा सबका मन मोहते हैं अवतार मेहर बाबा इस युग के है दाता अवतार मेहर बाबा माँ जी अब तुम ही हो मेरे इस नैया के माँ जी अब तुम ही हो मेरे इस नैया के भव पार लगाने को अब आए मेहर बाबा भव पार लगाने को अब आए मेहर बाबा इस युग के है दाता अवतार मेहर बाबा आशीष हमें देना चरणों में बिठा लेना आशीष हमें देना चरणों में बिठा लेना अपना प्यार बरसाना अवतार मेहर बाबा अपना प्यार बरसाना अवतार मेहर बाबा इस युग के है दाता अवतार मेहर बाबा अवतार मेहर बाबा अवतार मेहर बाबा अवतार मेहर बाबा की जय जय बाबा डपराవు గారు థ్యాంక్ యూ జయబాబు అండి శారద గారు ఈ శ్రీకే హే దాత అని చాలా చక్కటి సంకేతం చేశారు. ఈ పాట గోపి కూడా బాగా పాడతారు. మీరు హిందీలో బాగా పాడారు ఈ పాటని. జయబాబా మీకు ధన్యవాదాలు. బాబా దాంట్లో చాలా మీనింగ్ ఉన్న సాంగ్ అది. అప్పుడు మనం ప్రాణం పెడితే దాంట్లో ప్రాణం వస్తుంది అన్నట్టుగా కూడా దాని అర్థం కూడా ఉంది దాంట్లో మీనింగ్ లో. చక్కటి సంగీతం చేశారు, మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు మన ఈమె సిహెచ్ వాణి గారు బుక్ రీడింగ్ చేయండి. 2 నిమిషాలు ముందే ఉంది, పర్లేదు చేయొచ్చు. బుక్ రీడింగ్ చేయండి. సిహెచ్ వాణి గారు అంటే ఇక వాణి సత్యవాణి చేయండి అమ్మ సంకీర్తన. అది బుక్ రీడింగ్. జై బాబా. సిహెచ్ వాణి గారు బుక్ రీడింగ్ చేయండి. అందరికి అవతార్ మెహర్ బాబా జై. బాబా చేసిన కార్యక్రమం గురించి, విశ్వవ్యాప్త కార్యం గురించి, దివ్య ప్రేమకు మేలుకొల్పు అనే విషయాన్ని బాబా ఎలా చేశారు, దివ్య ప్రేమకు ఎలా మేలుకొల్పు తెలియజేశారనే విషయాన్ని రామకృష్ణయ్య గారు రాసినటువంటి బాబా గురించి రాసినటువంటి కొన్ని విషయాలను మనకు తెలుసుకున్నాం. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే అయినప్పటికీ మరొకసారి మళ్ళీ మనం అందరం మననం చేసుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబా ఇచ్చే దివ్య ప్రేమకు మేల్కొలుపు. అవతార్ మెహర్ బాబా చేసిన విశ్వవ్యాప్తమైనటువంటి కార్యం. నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పడానికి వచ్చాను అని
బాబా ఇచ్చిన సందేశం. అది ఆయన విశ్వకార్యాన్ని సూచించే ప్రకటన అని మనందరికీ తెలిసిన విషయమే. ఈ అవతార కాలంలో 44 సంవత్సరాల పాటు మౌనం వహించి ప్రపంచమంతా మౌనంలోనే విస్తృతంగా పర్యటించి వ్యక్తిగతంగాను, సామూహికంగాను, ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను మేల్కొలడం అనే కార్యక్రమాన్ని మెహర్ బాబా తన ప్రణాళిక ప్రకారం నెరవేర్చి పూర్తి చేశారు. ఆ విషయాన్ని 13 అక్టోబర్ 1968 సంవత్సరంలో స్వయంగా బాబానే ప్రకటించారు. బాబా చేసే ఈ మేల్కొల్పు దేనికి, ఎక్కడ అనే ప్రశ్న ఉదయించడం అనేది సహజం. దానికి సమాధానంగా బాబా ఇలా చెప్పారు. అదేంటంటే, ఈరోజు మానవాళికి కావలసింది సాంప్రదాయాలు కాదు, వ్యవస్థాపిత మతాలు కాదు, కేవలం ప్రేమయే. దివ్య ప్రేమ ద్వేషాన్ని, భయాన్ని పోగొడుతుంది. అది తనంతట తానుగా సమర్థవంతమైనదై ఇతర కారణాలపై ఆధారపడకుండా ఉంటూ ఉంటుంది. నేను ఈ దివ్య ప్రేమను మానవుల్లో మేలుకొల్పడానికి వచ్చాను. అది మానవునకు తనదైన శాశ్వత అస్తిత్వము అనే వెలలేని సంపదను బహిర్గతం చేస్తుంది. అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. అన్ని హృదయాలు బాబాకు నిలయాలు. అందుకనే అన్ని హృదయాల్లో ఆయన సహజ లక్షణమైన దివ్య ప్రేమ నిక్షిప్తమై ఉంటుంది. అలా నిక్షిప్తమై ఉన్న దివ్య ప్రేమను అందరి హృదయాల్లో మేలుకొల్పడమే బాబా ఈ యుగంలో చేసిన విశ్వ కార్యక్రమం. అదే ధర్మ సంస్థాపనంగా అభివర్ణించబడేటటువంటి అవతారుని కార్యం. పరిమితమైన అహంకారము, స్వార్థము అనేటటువంటి ముసుగులతో కప్పబడి ఈ దివ్య ప్రేమ మరుగున పడిపోయింది. అజ్ఞానం వల్ల ఏర్పడినదే ఈ ముసుగు అనేది. నీవు నేను ఒకటే అయినా నీ అజ్ఞానం అనే తెరలో నన్ను నేను మరుగుపరుచుకుంటున్నాను అని బాబా చెప్పలేదా? రైతు విత్తనాలు నాటడానికి ముందు భూమిని చదును చేసి కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేస్తాడు. అలాగే ప్రేమ బీజాలు నాటడానికి ముందు అవతారుడు హృదయ క్షేత్రాలను పరిశుభ్రం చేస్తాడు. ఆయన చేసే పనిని మనం ఎప్పుడు అర్థం చేసుకోలేము, ఎప్పటికీ అర్థం చేసుకోలేము కూడా. ఈ అవతార యుగంలో నేను ప్రపంచాన్ని పూర్తిగా శుద్ధి చేయవలసి ఉన్నది. ఇది 1000 సంవత్సరాల వరకు కొనసాగుతూనే ఉంటుంది అని బాబా చెప్పారు. ప్రాక్ పశ్చిమ దేశవాసులను కలవడం, అన్ని మతాలను ఒక దారంలోని పూసల వలె చేర్చి సంస్కరించడం తాను చేయబోయే గొప్ప పని అని బాబా చెప్పారు. అవతార్ మెహర్ బాబాకు సన్నిహితంగా ఉండేటటువంటి శిష్యులు, ప్రేమికులు కూడా బాహ్యంగా చేసే పనులను మాత్రమే గమనించగలిగేవారు. కానీ ఆంతరికంగా బాబా చేసే పని ఎవ్వరికీ తెలిసేది కాదు. తన దగ్గరలో ఉన్న వారిని ఆందోళన గురి చేయడము, చికాకు పరచడము బాబా తన కార్యానికి వారిని మధ్యవర్తులుగా వినియోగించుకోవడం కోసమేనని ఆయన చెబితే కానీ వారికి తెలిసేది కాదు. అందుకని బాబా బాహ్యంగా చేసే ప్రతి పని యొక్క ప్రయోజనము హృదయ క్షేత్రాల శుద్ధి మరియు దివ్య ప్రేమకు మేలుకొల్పు. దీనిని బాబా ఎన్నో విధాలుగా నిర్వర్తించారు. బాబా స్వయంగా చెప్పిన మాటల్లో అదేంటో మళ్ళీ ఇంకొకసారి మనం చూద్దాం. నేను ముఖ్యంగా 3 విధాలుగా పనిచేస్తాను. వ్యక్తిగతంగాను, సామూహికంగాను, జనులందరి కోసం మరియు విశ్వవ్యాప్తంగా కూడా పనిచేస్తాను. నా దగ్గర ఉన్న వారితోనూ, దూరం ఉన్న వారితోనూ, నాతో సంబంధం కలవారితోనూ నేను వ్యక్తిగతంగా పనిచేస్తాను. అలా చేయడంలో కొందరు ఆర్థికంగా చిక్కుకుపోవడం ద్వారాను, కొందరు సంపన్నులవడం ద్వారాను, మరికొందరు భౌతిక మరణం సంభవించేలా చేయడం ద్వారాను నా పనిని నేను నెరవేరుస్తాను. కానీ అన్ని సందర్భాల్లోనూ హృదయాల్లో ఆధ్యాత్మిక ఔన్నత్యం కలిగించడమే బయటకు కనిపించకుండా నేను చేసే ముఖ్యమైన పని అన్నారు బాబా. అలాగే బాబా నాటకాలకు, సినిమాలకు, ఆటల పోటీలు జరిగే మైదానాలకు వెళ్ళి అందరితో కూర్చునేవాళ్ళు అక్కడ బాబా. మనం కూడా బాబా ఫిలిమ్స్ లో గమనిస్తూ ఉండేవాళ్ళ విషయాన్ని.
అందరి మనస్సులు ఒకే విషయమై కేంద్రీకృతమై ఉన్న అలాంటి సందర్భాలను తన సామూహిక విధానానికి వినియోగించుకొని సులభంగా ఏకకాలంలో అందరి మనస్సులపై తన ఆధ్యాత్మిక ప్రభావం కలిగించే పని నెరవేర్చేవారు. ఇక విశ్వవ్యాప్త విధానం ద్వారా చేసే పని నా ప్రతినిధుల ద్వారా నెరవేర్చుకుంటానని బాబా చెప్పారు. అవతారుడుగా బాబాకు విశ్వవ్యాప్తమైన మనస్సు ఉంటుంది. మనలాగా తనదంటూ ఒక పరిమితమైన మనస్సు ఉండదు. విశ్వవ్యాప్తమైనటువంటి ఆయన మనస్సుతో అందరి మనస్సులు కలుపబడి ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న ఆయన ప్రతినిధుల మనస్సులు కూడా ఆయన విశ్వవ్యాప్తమైన మనస్సుతో కలబడిపోయి ఉంటాయి. కావున వారి మనస్సులతో గల ఆ సంబంధం ద్వారా ఏకకాలంలో ప్రపంచంలోనన్ని చోట్ల బాబా తన పని చేస్తుంటారు. ఆ కారణంగానే బాబా ఒక్కొక్కసారి ఒకరితో మాట్లాడుతూనే ఆకస్మికంగా ఆగిపోవడము, వేరే చోట్ల ఇంకేదో పనిలో నిమగ్నమై ఉన్నట్లు కనిపించడం బాబా యొక్క శిష్యులు మండలి వారు సర్వసాధారణంగా గమనిస్తూ ఉండేవాళ్ళు. ఈ పరిస్థితిని తన సమీపంలో ఉన్న శిష్యులకు తెలియకుండా ఉండడానికి ప్రత్యేకంగా ప్రయాణ సమయాల్లో బాబా తనపైన ఒక ముసుగు వేసుకునేవారు. అప్పుడు బాబా శిష్యులకు ఆయన శరీరము చలనం లేనిదిగా కనిపించేది. తన పని అయిపోగానే ఆ ముసుగు తీసివేసేవారు. అలా బాబా తను ఉన్న ప్రదేశంతో నిమిత్తం లేకుండా ఏకకాలంలో ఎన్నో చోట్ల తన విశ్వకార్యాన్ని నిర్వర్తించేవారు. అంతేకాకుండా అవతార్ మెహర్ బాబా శరీరం లేని స్థితిలో ఉన్న జీవాత్మల కోసం కూడా పనిచేసేవారు. బాబా తన వద్ద ఎప్పుడు ఒక మండలి సభ్యుణ్ణి కాపలా ఉంచుకునేవారు. అప్పుడప్పుడు రాత్రి వేళల్లో తన శరీరానికి భౌతిక స్పర్శను కలిగించడం కోసం వారితో కాళ్ళు ఒత్తించుకునేవారు. ఒకసారి కాకాబారియ ఆ సమయంలో కొన్ని సంకేతాలను ప్రకాశాలను చూసి నివ్వెరపోయాడు. అది శరీరం వదిలేసిన జీవాత్మలతో తాను చేసిన ప్రత్యేక కార్యం వలనేని బాబా చెప్పారు. అలాంటి అనుభవాలు మండలి వాళ్ళకి తరచూ కలిగేవి. బాబా తన ప్రతినిధుల ద్వారా చేసే విశ్వ కార్యం గురించి ఆ ప్రతినిధులందరికీ కూడా తెలియదు. కేవలం 4, 5, 6 మరియు 7 భూమికల్లో ఉన్న ప్రతినిధులకు మాత్రమే ఎవరి కోసం ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నారు అనే విషయాన్ని తెలియబరచడం జరుగుతుంది. వారు బాబాని భౌతికంగా చూడరు, కానీ భౌతిక శరీరంలాగానే ఉండే సూక్ష్మ శరీరాన్ని చూస్తారు. ఒకే ఒక్కడైన అవతారుడు విభిన్న సమయాలలో భిన్న రూపాలతో అవతరిస్తాడు. ఆయన బోధనలు సమకాలీన మానవుల మనస్తత్వాలకు సరిపోవునట్లుగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఆయన బోధనలు సాకార భగవంతుని శోధనను సూచిస్తే మరికొన్నిసార్లు నిరాకార భగవంతుని శోధన సూచించేవిగా ఉంటాయి. ఆసుపత్రిలో ఉన్న రోగి విభిన్న సమయాల్లో దాహం వేస్తుందని చెప్పగా దాహం తీర్చడం కోసం వైద్యుడు విభిన్న పానీయాలను సూచించినట్లు అవతారణ చర్య ప్రతి యుగంలో విభిన్నంగా ఉంటుంది. వైద్యుడు ఉదయం పూట దాహానికి టీ లేదా కాఫీ రోగికి ఇవ్వమని, మధ్యాహ్న సమయంలో నీళ్లు లేదా పళ్ళరస ఇవ్వమని, సాయంత్రం దాహానికి మజ్జిగ మరియు రాత్రి పడుకునే ముందు దాహానికి వేడి పాలు ఇవ్వమంటాడు. వైద్యుడు ఒక్కడే, దాహం అనే రోగి లక్షణం ఒకటే, కానీ భిన్న సమయాల్లోని అవసరాన్ని బట్టి వైద్యుడు అదే దాహాన్ని భిన్న రీతుల్లో తీరుస్తాడు. అలాగే అవతారుడుగా వచ్చే ఏకైక భగవంతుడే ప్రతి యుగంలో మానవుని దాహాన్ని భిన్న రీతులలో తీరుస్తాడు. వారికి తెలిసినా తెలియకపోయినా మానవులందరి దాహము ఆ సత్యం కోసమే అని ఆయనకు తెలుసు. అలా అవతార్ మెహర్ బాబాగా ఈ యుగంలో అవతరించిన ఆ అవతారుడే గతంలో జొరాస్టరుగా, రాముడుగా, కృష్ణుడుగా, బుద్ధుడుగా, జీసస్ క్రీస్తుగా, మహమ్మద్ ప్రవక్తగా వచ్చినప్పుడు భిన్న విధానాలను అనుసరించి మానవాళి దాహాన్ని తీర్చారు. ఇప్పుడు మౌనంగా అందరి హృదయాల్లోని కల్మషాలను తొలగించి దివ్య ప్రేమను మేలుకొల్పడం ద్వారా మానవాళి దాహాన్ని తీర్చే విశ్వకార్యాన్ని బాబా నెరవేర్చారు. జనాభా, స్వార్థము, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము అన్నీ తారాస్థాయికి చేరినందువల్ల ఆయన ఈ యుగంలో చేసిన విశ్వ కార్యం శక్తివంతంగాను ఆయన శరీరానికి అమిత బాధాకరంగాను
మారింది. జీసస్ క్రీస్తు ఒకేసారి సిలువ వేయబడగా తాను అనుక్షణం సిలువ వేయబడుతున్నానని బాబా పలుమార్లు మండలి సభ్యులకి సూచించడం జరిగింది. నిజంగా బాబా ఈ విషయంలో బాబా తను విశ్వకార్యం చేసేటప్పుడు ఎంత భౌతిక పరంగా ఎంత వేదనను అనుభవించారు అనేది మనందరికీ కూడా చాలా తెలిసిన విషయమే. ఆంతరికంగా మెహర్ బాబా చేసిన విశ్వ కార్యం దివ్య ప్రేమను మేలుకొల్పుటే అయినా దాన్ని నెరవేర్చడం కోసం బాహ్యంగా కూడా ఎంతో శ్రమించి పనిచేశారు. మొదటగా తన సన్నిహిత శిష్యులను పరివారంలోని సభ్యులను చేరదీసుకునే పని, ఆ తర్వాత మెహరాబాద్ ఆశ్రమం, ప్రపంచ పర్యటనలు, మస్తుల సాంగత్యము, నవజీవనము, సహవాసాలు, ప్రజా దర్శనాలు మరియు కఠోర ఏకాంతవాసం అనే ఘట్టాల ద్వారా చేసిన పని ముఖ్యంగా పేర్కొన్నదగింది. అవతారుడు చేసే పని ఒక్కటే అయినా అవలంబించే పద్ధతులు మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో వేర్వేరుగా ఉంటాయి. తొలి రోజుల్లో తన శిష్యులను చేరదీసుకోవడంలో బాబా అనుసరించిన పద్ధతులు ఆయన సర్వజ్ఞత్వాన్ని, ప్రయోజనాన్ని సూచిస్తాయి. 1919 సంవత్సరంలో ఒక రోజు బాబా ముంబైలో తీరం వెంబడ నడుస్తూ ఖిన్నుడైన ఒక యువకుని చూచి ఎందుకలా ఉన్నావు అని అడిగారు. నా విషయం మీకెందుకు, నా దారికి నన్ను వదిలి వెళ్ళండి అన్నాడు అతడు. చిరునవ్వుతో బాబా తను ఒక సినిమా కంపెనీ యజమానినని, సినిమాలలో నటించే వారి ఎంపిక కోసం పూనా నుండి బొంబాయికి వచ్చానని చెప్పారు. అంతే, ఆ యువకునిలో అత్యంత ఉత్సాహం, సంతోషం వెల్లివిరిశాయి. సినిమాలో నటించాలనే అభిలాషతో తిరిగి తిరిగి విసిగి అవకాశం లభించినందున ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నటువంటి పోదాద్ ఫర్హాద్ ఈరానీ అనే ఆ యువకుడు అవకాశం తనని వెతుక్కుంటూ రావడంతో ఆనందించి బాబా వెంట పూనా వెళ్ళాడు. బాబా సాంగత్యంలో ఉండి ఆయన దివ్య ప్రేమకు పాత్రుడై సినిమాలో గాక మెహర్ బాబా సన్నిహిత శిష్యుడై ఆయన జగన్నాటకంలో పాత్రధారి అయ్యాడు. అలా బాబా తన వద్దకు చేరుకున్న శిష్యులు మండలి వారిలోని ప్రతి ఒక్కరి విషయంలో కూడా అనుసరించిన విధానం అమోఘం, అనితర సాధ్యం. అందరూ వ్యక్తిగతంగా వారి పరిమిత అహంకారాన్ని పోగొట్టుకొని బాబా దివ్య ప్రేమకు పాత్రులైన వాళ్లే. తర్వాత అవతార్ మెహర్ బాబా తన శిష్యులతో వచ్చి అహ్మద్ నగర్ సమీపంలోని ఆరంగావ్ సమీపంలోని ప్రదేశాన్ని, నేడు మెహరాబాదుగా పిలువబడే చోటును తన శాశ్వత నివాసంగాను ప్రధాన కార్యస్థానంగాను చేసుకున్నాక ఉచిత విద్య వైద్యాలయాలను ప్రారంభించి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు, పేదవారికి కాళ్ళు కడిగి దైవ దక్షిణ పేరుతో తన దివ్య ప్రేమను పంచారు. పాఠశాలలో చేరిన విద్యార్థుల కోసం ఉచిత భోజన వసతి సదుపాయాలను కూడా కలిగించడం జరిగింది. వారిలో హరిజన బాలులను కూడా చేర్చుకున్నారు. వారికి బాబా స్నానం చేయించేవాళ్ళు, గుడ్డలు ఉతికేవారు, పిండి విసిరేవాళ్ళు. వారిలో అర్హులైన బాలులతో ప్రేమాశ్రమాన్ని, సాధకాశ్రమాన్ని స్థాపించి విద్యతో పాటు ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా కలిగించారు. ఈ సేవా కార్యక్రమాలు ఏవో ధర్మ సంస్థలు చేసే కార్యక్రమాలు లాంటివి కావున యావత్ ప్రపంచానికి ఆ కార్యక్రమాల యొక్క ప్రేరణ కలిగించి నిరంతరం అలాంటి పనులు జరిగేలా చేయడమే వాటిలోని ఆంతరిక ప్రయోజనం అని బాబా చెప్పారు. బాబా తన అంతిమ విశ్రాంతి స్థలంగా నిర్మించుకున్న సమాధి ముఖద్వారం పైన సేవలో పరిపూర్ణత, మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అనే నినాదాన్ని ఎంచుకొని వ్రాయించుకున్నారు. అది బాబా చేసిన సేవా కార్యక్రమాలకు ప్రతీక. మానవాళి ఆదరించదగినటువంటి సందేశాల మచ్చు తునక. కేవలం సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉన్న విద్య, వైద్యం నేడు అందరికీ అందుబాటులోనికి రావడానికి కారణం బాబా చేసిన విశ్వ కార్యం యొక్క ఫలితమే. 1931 సంవత్సరంలో ప్రారంభించి
దాదాపు ఒక దశాబ్ద కాలం సాగించిన ప్రపంచ పర్యటనల ద్వారా తన విశ్వ కార్యాన్ని వ్యక్తిగతంగాను సామూహికంగాను నిర్వహించారు. మెహర్ బాబా దానికి ముందుగానే 1925 సంవత్సరంలో జూలై 10వ తేదీ నుండి మౌనం వహించిన విషయం మనందరికీ తెలిసిందే. తన విశ్వ కార్యం ఆంతరికమైనది కావున మాటలతో పని లేదని తెలియజేశారు. ఇంగ్లాండు, అమెరికా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ, ఈజిప్ట్, జపాన్, చైనా, శ్రీలంక మొదలగు దేశాలన్నింటిలో పర్యటించి పశ్చిమ దేశవాసులను కలవడము, అన్ని మతాలను ఒక దారంలోని పూసలుగా చేర్చడం అనే కార్యాలను స్వయంగా నిర్వహించారు. ఒక్క మాట మాట్లాడకుండా హృదయాల్లో దివ్య ప్రేమను మేల్కొల్పారు. శాస్త్రవేత్తలు, మేధావులు, నాస్తికులు పరీక్షించడానికి వచ్చిన వారు బాబా స్పర్శతో మనసు స్తంభించిపోగా హృదయంలో పెళ్ళుబుబికిన ప్రేమానుభూతిని పొందారు. థామస్ వాట్సన్, ఐన్స్టీన్ కూతురు మేరియన్, నొరీనా మ్యాచ్వెల్లీ, కిట్టి డేవి, నటటాన్ టాల్సాయ్ మొదలైనటు వారి అనుభూతులే దీనికి తార్కాణం. నాడెన్ టాల్స్టాయ్ బాబాను చూచి క్రీస్తును చూశాను, నా జీవితాశయం నెరవేరింది అని చెప్పడం జరిగిందనమాట. ఈమె లియో టాల్స్టాయ్ యొక్క కూతురు అన్నమాట. మస్తులు అనగా నిరంతరం దైవ చింతనలో కలిగే ఆనందాన్ని గ్రోలుతూ ప్రపంచ స్మృతిని కోల్పోయి మామూలుగా జనులకు పిచ్చివాళ్లుగా కనిపిస్తారు. వికారమైన పంజరాల్లో అందమైన ఆత్మలని బాబా వాళ్ళ గురించి ప్రస్తావించి చెప్పడం జరిగింది కూడా. బాబా తన విశ్వవ్యాప్త కార్యక్రమానికి ఉపయోగించుకున్నటువంటి ప్రతినిధులు ఈ మస్తుల కోవకు చెందిన వాళ్లే. ప్రపంచ పర్యటనల తర్వాత బాబా ఈ మస్తుల సాంగత్యం కోసం అవిశ్రాంతంగా శ్రమించి పనిచేశారు. వారి కోసం రాహురి, బెంగళూరు, మెహరాబాదుల్లో ఆశ్రమాలు నడిపి వారి మరుగుదొడ్లను కూడా శుభ్రపరిచారు. ఉన్నత స్థాయిలోని మస్తులు బాబాను గుర్తించేవాళ్ళు. మధురలో 1946 సంవత్సరంలో బాబా కలిసిన అజం ఖాన్ బాబా అనే మస్తు బాబాను చూడగానే, నీవు అల్లావు, నీ సృష్టిని చూసుకోవడానికి 1000 సంవత్సరాలకు ఒకసారి వస్తావని చెప్పాడు. అలాగే ఋషికేశ్ పరిసరాల్లో గంగా నదీ తీరంలో ఒంటి కాలుపై తపస్సు చేసి నంగా బాబా అనే మస్తు బాబాను చూడగానే, ఏ భగవాన్, ఇన్నాళ్లకు నాపై దయ కలిగిందా అని అరుస్తూ మెహర్ బాబా పాదాలకు మోకరిల్లాడు. బాబా అతని భుజంపై తట్టి వెళ్ళిపోయారు. తన జీవితాశయం నెరవేరిందని తన శిష్యులతో చెప్పి అతడు బాబా దర్శనం తర్వాత 2వ రోజు శరీరాన్ని వదిలేశాడు. బాబా మస్తులతో చేసిన కార్యం యొక్క ఫలితం వారికి ఆధ్యాత్మికంగా ఉన్నతిని కలిగించడం, వారి శక్తి ద్వారా ప్రపంచంలో అందరికీ ఉపయోగకరమైనటువంటి మార్పులు చేయుటకు ఉద్దేశింపబడిందని చెప్పారు బాబా. నేడు అందరికీ అందుబాటులోకి వచ్చిన ప్రసార సాధనాలు, టీవీ, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు మొదలైనవి కాకుండా వినాశకరమైన అనుధార్మిక శక్తిని తయారు చేయడం కూడా బాబా మస్తులతో చేసినటువంటి విశ్వ కార్యక్రమం ఫలితమే. బెంగళూరు మస్తాశ్రమం విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర స్థాపన అనే బాహ్య క్రియల ద్వారా 2వ ప్రపంచ యుద్ధాన్ని నడిపించారు మెహర్ బాబా. దానికి చట్టీ బాబా మొదలైన మస్తులను వాడుకున్నారు. చూడండి, తన విశ్వ కార్యక్రమంలో ఎవరెవరిని ఎక్కడెక్కడ వాడుకున్నారో మనకి ఈ విషయాల ద్వారా తెలుస్తోంది, బాబా చెప్పిన విషయాల ద్వారా. ముందు రాబోయే తరంలో వెలిసే నవమానవత్వానికి సంకేతంగా బాబా ఎన్నుకున్న కొంతమందితో గడిపి భిక్షాటనతో దైవంపై పూర్తి భారం వేసి జీవించిన ఆదర్శమయ జీవనమే నవజీవనం. సంప్రదాయాలకు, కర్మకాండలకు, కులానికి, మతానికి ప్రాధాన్యతనివ్వకుండా గడిపేదే నవజీవనం అని చెప్పి బాబా చెప్పారు. అక్టోబర్ 16వ తేదీ 1949 సంవత్సరం ప్రారంభించినటువంటి ఈ ఘట్టము మనోనాశ్ అనే కార్యక్రమంతో ముగిసింది. అది హైదరాబాదులో ప్రారంభమై మెహరాబాదులో పూర్తి చేయబడింది. 1952 సంవత్సరంలో అమెరికా, 56లో భారతదేశంలో మోటారు కారు ప్రమాదం ద్వారా
తన రక్తం చిందించి తన శరీరాన్ని గాయాలమయం చేసుకొని బాధలను అనుభవిస్తూనే తన విశ్వ కార్యాన్ని దర్శనాలతో సహవాసాలతో జరిపించారు. దేశంలో విదేశాల్లో వేల మందికి దర్శనంతో, స్పర్శతో, చూపుతో, ఆలింగన చుమ్మనాలతో దివ్య ప్రేమను పంచే పని నెరవేర్చారు. 1962 సంవత్సరంలో గురుప్రసాద్ బంగ్లా పూనాలో జరిపిన ప్రాక్ పశ్చిమ ప్రేమికుల సమావేశం, 1965 సంవత్సరం జరిపిన సమావేశాలు, ఈ రెండు కూడా బహుత్ అద్భుతమైన విషయాలుగా చర్చించడం జరిగింది. అలా తన విశ్వ కార్యాన్ని పూర్తి చేసుకుని భౌతిక శరీరానికి విశ్రాంతి కలిగించడానికి ముందు కఠోర ఏకాంతవాసం చాలా సంవత్సరాల కాలం సాగించారు మెహర్ బాబా. మందహాసం చిందిస్తూ అందరినీ మంత్రముగ్ధులను చేసి ఆకర్షించిన ఆ దివ్య మంగళ రూపం అవతారిని దీవాన్ని ఆలయమైంది. దాని ఎడబాటును భరించడానికి శిష్యులను ప్రేమికులను సిద్ధం చేయడానికేమో అన్నట్లు కఠిన ఏకాంతవాసాన్ని ఎన్నుకున్నారు బాబా. అందరి హృదయాల్లో అధివసించి తన విశ్వ కార్యాన్ని కొనసాగించడానికి, భౌతిక పరిధులను ఛేదించుకోవడానికి ఏకాంతవాసం ద్వారా సంసిద్ధత చేకూర్చుకున్నారు. అందరం అలసిపోయాం బాబా, ఇక ఈ కొట్టు మూసేద్దాం అని. అందరం అయిపోయింది, 3 లైన్లే ఉంది జయ బాబా. అందరం అలసిపోయాం బాబా, ఇక ఈ కొట్టు మూసేద్దాం అని 1969 సంవత్సరం ఆరంభంలో పాద్రి సూచించగా బాబా నవ్వి, ఇప్పుడే కదా అసలు కొట్టు ప్రారంభమయ్యేది అని చెప్పారు. భౌతిక శరీరం ద్వారా నెరవేర్చింది ముందు జరగబోయే దివ్య ప్రేమ మేలుకొలుపునకు ప్రణాళిక మరియు నాంది మాత్రమే. మౌనంగా ఉండి బాబా ఏమి చేశారనే ప్రశ్నకు ఈయన చెయ్యనిది ఏమిటి అనేదే సమాధానం. నా ఇచ్ఛయే శాసనం, నా అభీష్టమే దానికి నిర్దేశం అన్నారు బాబా. ఆయన ఇచ్చ లేనిదే గడ్డి పరక కూడా కదలదు కదా. అవతార్ మెహర్ బాబా కి ఇచ్చే. జీవబండ పరవ గారు, థ్యాంక్ యూ. జై బాబా వాణి, చాలా చక్కటి విషయాలు చెప్పావు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా చాలా బాగా చెప్పావు. ఇంకోటి ఏంటంటే బాబా అన్నాడు అనమాట, దుకాణం ఇప్పుడే మొదలైంది అన్నాడు. ఆయన మన క్లోజ్ అంటే కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నాడు. అలాగే సబ్జెక్ట్ కూడా బాగా తీసుకొచ్చావు. జై బాబా, వెరీ నైస్. ఇప్పుడు ఆర్తి వచ్చేసి మన నాగమణి గారు, నాగమణి గారు ఆర్తి పాడతారండి. జై బాబా నాగమణి గారు. జై బాబా అండి అప్పారావు గారు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు మనసి మంగళ హారతి. ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు మనసి మంగళ హారతి. చంద్రుని బోలు ముఖ కమలములకు, వేదవేద్యుని పద పద్మములకు, చంద్రుని బోలు ముఖ కమలములకు, వేదవేద్యుని పద పద్మములకు, మందహాసమున మనసులు దోచిన, మందహాసమున మనసులు దోచిన, మౌన సుభూషణ మోహనాంగునకు, ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు మనసి మంగళ హారతి. కనుదోయిగను జగమంతా భ్రాంతి, కనలేవాతని ఆ దివ్యకాంతి. కనుదోయిగను జగమంతా భ్రాంతి, కనలేవాతని ఆ దివ్యకాంతి. మనమున నిలుపుము మెహరు మూర్తి, మనమున నిలుపుము మెహరు మూర్తి. మననము చేయుము కలుగును శాంతి. ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు
మనసే మంగళ హారతి మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనించి మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పనించి మస్తు రక్షణ చేయగనించి మస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మేహరు బాబకు మహిని జనించిన మేహరు బాబకు ముత్యాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసి మంగళ హారతి अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय युगावतार मेहर बाबा की जय परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा अंडी జై బాబా అండి. చాలా చక్కగా ఈరోజు కార్యక్రమం జరిగింది. నమో మేర్బాబా నుంచి ఎండింగ్ దాకా అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. అందరికి ధన్యవాదాలు. వాణి చక్కగా సబ్జెక్టు చెప్పారు. తర్వాత శారదా ప్రసాద్ గారు సంకేతం కూడా చాలా బాగుంది. అందరికీ ధన్యవాదాలు. జయబాబు అండి, అందరికి జయబాబు. పుష్పలత గారికి వీళ్ళకి ఛాన్స్ దొరకలేదు ఈసారి, ఎందుకంటే వాళ్ళు టైం రాలేదు. జయబాబు అండి, జయబాబు. జై అందరికి బాబా జయబాబు. పర్వాలేదు జై బాబా ఇంట చాలు జై జయబాబు బాబా అమ్మ, జయబాబు అమ్మ సిద్ధలక్ష్మి. జై బాబా అందరికి జయబాబు, అందరికి జై బాబా జయబాబు, జై జయబాబు. బాబా అండి. జై బాబా అండి అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై బాబా జై బాబా అందరికి అండి జై మెహర్ అందరికి బాబా అందరికి జై బాబా అందరికి జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की जय